విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ నారాయణపేటలో స్థాపించడం జరిగింది. ఇస్లాం మీద అపోహలు తొలగించడానికి పరమత సహనం, మానవత్వ విలువలు, అలాగే పెద్దలను గౌరవించడం, మంచి జీవన సారణ ఎలా ఉండాలి అనే ఇటువంటి విషయాలన్నీ కూడా ఖురాన్లో ఉంటాయి. కాబట్టి ఈ ఖురాన్ గ్రంథం అనేది అందరి గ్రంథం, ఎవరైనా చదవచ్చు, ఎవరైనా దీని గురించి తెలుసుకోవచ్చు. ఇస్లాం మీద అపోహలు తొలగించుకోవాలనుకునేవాళ్ళు, అలాగే తెలుసుకునేవాళ్ళు అనుకునేవాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి విషయాల మీద తెలుసుకోవచ్చు అని చెప్పేసి ఇస్లామిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అనేది స్థాపించడం జరిగింది. అయితే ఈ ఇస్లామిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అనేది ఒక స్పిరిచువల్ డిస్పెన్సరీగా భావించాలి. ఎందుకంటే అపోహలు ఉన్నాయి కాబట్టి అపోహలు తొలగించుకోవాలంటే దానికి సరైనటువంటి సమాధానాలు కూడా ఇక్కడ దొరుకుతాయి. కాబట్టి అందరూ కూడా ఎవరు ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి బాధ్యత చెప్తున్నారు. ఈ జమాతే ఇస్లాం హింద్ వారు చేస్తున్న ఈ యొక్క గొప్ప సేవా కార్యక్రమాలు కరోనాలో అయితేనేమి, అలాగే వివిధ రకరకాల యూత్ వింగ్లో అయినా, ఉమెన్ వింగ్లో అయినా, డిఫరెంట్ కేటగిరీస్లో వాళ్ళు అందరినీ ప్రజలందరికీ చేస్తున్న సేవలు చాలా గొప్ప విషయాలు. ఈ సంస్థ 75 సంవత్సరాలుగా భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాల ప్రజల మన్ననలు పొంది ప్రజలందరూ కూడా గౌరవంగా చూసే జమాతే ఇస్లాం హింద్ లాంటి సంస్థ ఇటువంటి ఈ సేవా కార్యక్రమాలకి ఇక్కడ అఫిషియల్ కాలనీ లాంటి హార్ట్ ఆఫ్ ద సిటీలో వారి యొక్క ఫ్లాట్ని కేటాయించడం, దానికి డాక్టర్ యాసిన్ ఖాన్ గారు దాన్ని ఆ ఫ్లాట్ని వారు ఈ యొక్క మంచి పర్పస్కి వారు ఇవ్వడం జరిగింది. మరి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని, ఎందుకంటే ఎప్పుడైతే మనం ఇతర మతాల గురించి కూడా తెలుసుకుంటాం అప్పుడే మనకున్న అపోహలు పోతాయి. కాబట్టి మరి ఇస్లాం గురించి అపోహలు ఉన్నాయి. అలాగే అదే ఖురాన్ అంటే అరబ్బీ భాషలో ఉంటుంది. ఆ అరబ్బీ భాషలో ఉంటుంది కాబట్టి మనకు అర్థం కాదు, అసలు అందులో ఏముంటుంది అని తెలుసుకోకుండా చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఖురాన్ అనేది తెలుగులో కూడా దొరుకుతుంది. ఆ తెలుగులో జమాతే ఇస్లాం వారు ఇక్కడ వాళ్ళు ఉచితంగా కూడా ఖురాన్ షరీఫ్ను ఇస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని మీద అవగాహన పెంచుకొని, ఎందుకంటే మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు అతను జీవనశైలిని ఎలా ఉండాలి, ఒక తండ్రిగా, ఒక భర్తగా, లేకపోతే ఒక కుమారుడిగా, ఒక సోదరుడిగా ఎటువంటి బాధ్యత నెరవేర్చాలి, భార్య భర్తతో ఎలా ఉండాలి, సామాజిక బాధ్యత ఎలా ఉండాలి, మీ నైబర్స్తో మీరు ఎలా ఉండాలి, సమాజంలో మీ బాధ్యత ఏంటి, సమాజంలో హితం కోసం మీరు ఏం చేయాలి, అలాగే మీరు ఆస్తిని కానీ అంతస్తులకి మీ యొక్క ఆస్తిని కానీ మీరు మంచి సన్మార్గంలో ఎలా సంపాదించాలి, దాన్ని ఎలా సన్మార్గంలో ఖర్చు పెట్టాలి, అంటే ప్రతి మోరల్ వాల్యూల గురించి ఇటు చట్టం గురించి, ఇటు లా గురించి, ఇటు మోరల్ వాల్యూస్ గురించి, ఇటు అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ప్రజలకి ఖురాన్ ద్వారా దేవుడు సందేశం ఇస్తున్నాడు. మీరు ఇహపరలోకాల్లో సాఫల్యం పొందాలంటే మీరు ఎలా ఉండాలనేది ఒక ఖురాను ముందు మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకు చదివే అదృష్టవంతుడు ఎవడైనా సరే తన జీవితంలో ఏం చేయాలనేది అతనికి ఒక డిటర్మినేషన్, ఒక దిశ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఖురాన్ చదవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అటువంటి ఖురాన్ చదివే అవకాశం, అటువంటి ఈ యొక్క శాంతి సందేశం ఇచ్చే ఈ ఇస్లాం గురించి తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ సెంటర్కి వచ్చి తెలుసుకునే విధంగా ఈ సెంటర్ యొక్క నిర్మాణం జరిగి ఇక్కడ ఉన్న జమాత్ ఇస్లాం కార్యకర్తలు కానీ, బోధించే మేధావులు కానీ వాళ్ళందరూ కూడా ఈ అపోహలు దూరం చేసి మన విశాఖపట్నం ఆల్రెడీ ఈ మత సామరస్యానికి మారిపోయారు. ఇక్కడ ప్రజలందరూ కూడా ఎంతో మంచివాళ్ళు. అయితే చాలా మట్టుకు మనకి ఇన్ఫర్మేషన్ లేకపోవడం, అలాగే మనకి నాలెడ్జ్ని పెంచుకోకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇన్ఫర్మేషన్ కోసం, నాలెడ్జ్ పెంచుకోవడం కోసం ఈ సెంటర్ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా, ఎందుకంటే ఒక మాట చెప్తున్నాను, నేను భగవద్గీత చదివాను, అలాగే నేను గీత చదివాను, బైబిల్ చదివాను, ఒక న్యాయవాదిగానే కాకుండా. ఎందుకంటే అసలు ఇతర మతాల్లో ఏముంది, అసలు వాళ్ళు చెప్పే మాటలు ఏంటి అనేది తెలుసుకోవడం కోసం నేను చదివాను. మరి ఇస్లాంలో ఏముంది అనేది మీరు కూడా చదివితే ఏముంటుందంటే, మనం పరస్పరం మాట్లాడుకోవడానికి, హెల్తీ డిస్కషన్ కోసం, పరస్పరం ఒకరి మీద ఒకరు అవగాహన కలిగించుకోవడం కోసం, ఒకరినొకరు గౌరవించుకోవడం కోసం, మనం పాజిటివ్ దృక్పథంతో మత సామరస్యాన్ని మరింత పెంపొందించుకోవడం కోసం అవకాశం ఉంది. కాబట్టి దీన్ని పాజిటివ్గా తీసుకొని ఇదేదో మత ప్రచారానికో లేకపోతే వేరే ఉద్దేశాలు కాకుండా మనిషికి ఎంత నాలెడ్జ్ పెరిగితే ఆ మనిషి అంత పరిపక్వత చెందుతాడు. కాబట్టి ఇహపరలోకాల సాఫల్యం కోసం ఖురాన్ షరీఫ్లో చాలా క్లియర్గా అన్ని విధాలుగా రాసింది. కాబట్టి ఈ ఖురాన్ గ్రంథాన్ని దయచేసి అందరూ కూడా చదివి, తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది, ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉంది, అలాగే అరబీలో అవైలబుల్ ఉంది, భారతదేశంలో ప్రతి భాషలో కూడా ఖురాన్ అవైలబుల్గా ఉంది. ఎందుకంటే ఆ దైవ గ్రంథం కేవలం ఒక ముస్లింల కోసం అని అపోహ ఉంది. అది ముస్లింల కోసమే కాదు,
యావత్ ప్రపంచంలో ప్రజలందరికీ కూడా దేవుడు పంపించిన గ్రంథం అని చెప్పేసి మీరందరూ తెలుసుకొని ఈ ఖురాన్ గ్రంథాన్ని చదివి జమాత్ ఇస్లాం వారు చేస్తున్న ఈ గొప్ప కార్యక్రమానికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఈ అఫీషియల్ కాలనీ 3వ లైన్లో ఉన్న ఇస్లామిక్ సెంటర్కి వచ్చి మీకు ఏమి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు ఏమైనా అపోవాలన్నా కూడా తొలగించుకొని మన విశాఖపట్నంలో మత సామరస్యం మరింతగా పెంచాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను. అల్లాహ్ హాఫీజ్, జై హింద్.